శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 202వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో స్వయంవరానికి వచ్చినటువంటి మహారాజులు ఎలా ప్రయత్నించారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, మహాభారతంలో మొట్టమొదట పాండవులు శ్రీకృష్ణ భగవానుడు ఏ సందర్భంలో కలిశారు అనేటువంటి వ్యాసులు వారు ఇక్కడ చెప్తున్నారు. ఈ అధ్యాయం ప్రవచించుకునే ముందు దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఆది పర్వంలో 202వ అధ్యాయంలో బ్రాహ్మణ మధ్యస్థాన్ పాండవాన్ విజ్ఞాయ శ్రీకృష్ణేన బలరామాయ కథనం. బ్రాహ్మణుల మధ్యలో ఆసీనులై ఉన్నటువంటి పాండవుల్ని తెలుసుకుని శ్రీకృష్ణ భగవానుడు బలరాముడికి వాళ్ళని పరిచయం చేయటం, దూరం నుంచే పరిచయం చేయటం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్తున్నారు. ఆ తర్వాత రాజులు ధనుస్సుని పూరించి లక్ష్యాన్ని ఛేదించడానికి ఎలా ప్రయత్నించారు, శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు ఎలా ప్రయత్నించారు, చివరికి అర్జునుడి ఈ ధనుస్సుని ఎక్కుపెట్టడానికి బయలుదేరటం వరకు ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ ఈ అధ్యాయాన్ని రాజుల యొక్క స్వభావాలని వర్ణిస్తున్నారు. తే అలంకృతా కుండలినో యువానః పరస్పరం స్పర్ధమానా నరేంద్రాః అస్త్రం బలం చాత్మని మన్యమానాః సర్వే సర్వే సముత్సేతురుదాయుధాస్తే. తే అనే పదానికి అర్థం ఇక్కడ వారందరూ, ఆ రాజులందరూ, అక్కడ స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా అలంకృతాః కుండలినో యువానః, చక్కగా రకరకాలైనటువంటి అలంకారాలు చేసుకుని ఉన్నారట. కిరీటాలు, కుండలాలు, కవచాలు అన్ని ధరించి అందంగా ముస్తాబై యువానః, యువకులైనటువంటి వాళ్ళు ఎంతో మంది రాజులు పరస్పరం స్పర్ధమాన నరేంద్రాః, వచ్చినటువంటి నరేంద్రులందరూ కూడా పరస్పరం స్పర్ధమాన, వాళ్ళల్లో వాళ్ళు స్పర్ధించుకునేట్టుగా పోటీతత్వంతో ఉన్నారట. నేను గెలవాలంటే నేను గెలవాలి, నేను గెలుచుకోవాలి ద్రౌపదిని అనేటువంటి స్పర్ధతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అస్త్రం బలం చ ఆత్మని మన్యమానాః, ఆత్మని వాళ్ళల్లో వాళ్ళు తమలో తాముగా బలంలో గాని అస్త్రలాఘవంలో గాని తమంతట తాము గొప్పవాళ్ళు లేరని భావించుకుంటూ సర్వే ఉదాయుధాస్తే, వాళ్ళ వాళ్ళ విశేషమైనటువంటి ఆయుధాలను ధరించి అందరూ కూడా ముందుకు వచ్చారు రంగం మీదకి. వాళ్ళందరూ కూడా అక్కడ ద్రౌపదికి సోదరుడైనటువంటి దుష్టజమునుడు నిన్నటి అధ్యాయంలో రంగం మీద ద్రౌపదిని తీసుకొచ్చి రాజులందరినీ పరిచయం చేసి, వీళ్ళే కాకుండా చాలా మంది ఇక్కడికి వచ్చారమ్మా, నీకోసమే వచ్చారు అంటూ చెప్తూ ఈ లక్ష్యాన్ని ఛేదించినటువంటి రాజుని నా సోదరి వివాహం ఆడుతుంది, రూపంలోనూ కులంలోనూ గుణంలోనూ పరాక్రమంలోనూ ప్రభావితుడైనటువంటి మహారాజుని నా సోదరి వివాహం చేసుకుంటుందని చెప్పడం జరిగింది. అట్లాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. రూపేణ వీర్యేణ కులే చైవ శీలేన విత్తేన చ యవ్వనేన సమిద్ధదర్పా మదవేగ భిన్నా మత్తా యథా హైమవతా గజేంద్రాః. రూపము చేత, బలపరాక్రమాల చేత, కులం చేత, అలాగే సౌశీల్యాది చక్కటి గుణాల చేత, ధనము, యవ్వనము మొదలైనటువంటి అధికారము మొదలైనటువంటి వాటి చేత, సమిద్ధ దర్ప మదవేగ భిన్న, దర్పములతో వాళ్ళ వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శిస్తూ, ఎందుకు ఉంటుంది ఆ అహంకారము, ఆ గర్వము మొదలైనటువంటి మహారాజులైనటువంటి వాళ్ళకి ఇదిగో ఈ పైనటువంటి ఉన్నటువంటి గుణాల వలన వచ్చేటువంటి గర్వం ఎంతవరకు ఉండాలో అంతవరకు ప్రదర్శిస్తున్నారు. అందులోనూ ఇక్కడ స్వయంవరానికి వచ్చారు కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళ వాళ్ళ దర్పాలని ప్రదర్శిస్తూ మదవేగ భిన్నా మత్తా యథా హైమవత గజేంద్రాః. హైమవత అంటే హిమవత్ పర్వతాల మీద సంచరించేటువంటి మదించినటువంటి ఏనుగుల వలె
మదవేగ భిన్నా దర్ప, దర్పించినటువంటి మంచి వేగంతో ఉన్నటువంటి ఏనుగుల్లాగా ప్రకాశిస్తున్నారట ఆ రాజులందరూ కూడా. మంచు కొండల్లో తిరిగేటువంటి ఏనుగుల్లాగా ఉన్నారు. పరస్పరం స్పర్ధయా ప్రేక్షమాణాః సంకల్పజేనాభిపరిప్లుతాంగాః కృష్ణా మమైవేత్యభిభాషమాణా నృపాః సముత్పేతురుదాసనేభ్యః. ఆసనేభ్యః, వాళ్ళ వాళ్ళ ఆసనాల నుండి కాస్త ముందుకు వస్తున్నారు. నేనంటే నేను, నేనంటే నేను. ఎందుకంటే పరస్పరం స్పర్ధయా ప్రేక్షమాణ, ఒకళ్ళనొకళ్ళు ఎలా చూసుకుంటున్నారు, ప్రేమతో ఆదరంగా చూసుకుంటున్నారంటే అబ్బే లేదండి. పరస్పరం స్పర్ధయ, ఒకళ్ళకొకళ్ళు నేను గెలవాలంటే నేను గెలుచుకోవాలి, ద్రౌపదిని నేనే గెలవాలనేటువంటి ఆకాంక్షతో, స్పర్ధతో, పోటీతత్వంతో చూసుకుంటున్నారట. సంకల్పజేన అభిపరిప్లుతాంగా, వాళ్ళ వాళ్ళ సంకల్పాలకి తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా, పరాక్రమానికి తగ్గట్టుగా నృపాః సముత్పేతుర్ధాసనేభ్యః కృష్ణామమైవేత్యభిభాషమాణ. కృష్ణాని ఇలా దీర్ఘం ఉంటే గనక స్త్రీలింగ వాచకం, అంటే ద్రౌపది. అదే విసర్గలు పెడితే అర్జునుడు, లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణామమైవేతి మమ ఏవ ఇతి అభిభాషమాణ. ద్రౌపది నాకు సంబంధించింది, ద్రౌపది నాది, నాది, నాది అంటూ ఒక్కొక్కళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ అప్పుడే వరమాల వేసేసింది అన్నంత ఉత్సాహంలో వాళ్ళు ముందుకు వస్తున్నారట సింహాసనాల మీద నుంచి లేచి. సముత్పేతు రుధాసనేభ్య, వాళ్ళ ఆసనాల నుండి సముత్పేతు, ఉత్పేతు అంటే పైకి లేవటం. అక్కడ రాజులందరూ ఆపుకోలేక వాళ్ళకి వాళ్ళే ముందుకు వచ్చేస్తున్నారు. తే క్షత్రియ రంగగతా సమేత, రంగగతా సమేత క్షత్రియ, అక్కడ రంగం మీద సమేత చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి రాజులందరూ కూడా జిగీషమాణ ద్రుపద ఆత్మజాం తాం. ద్రుపద ఆత్మజాం, ఆత్మజాం అంటే కూతురు, ద్రుపద ఆత్మజాం, ద్రుపదని కూతురైనటువంటి తాం, ఆమెను జిగీషమాణ, కోరుకుని ఆమెను వివాహం చేసుకోవాలి, స్వయంవరంలో వాళ్లే గెలుచుకోవాలనేటువంటి ఆకాంక్షతో చకాసిరే పర్వతరాజ కన్యాం ఉమాం యథా దేవగణా సమేత. అలా కోరుకుంటున్నటువంటి రాజుల చేత మొత్తం ఈ ఇక్కడ ఈ ద్రౌపదీదేవి ద్రుపదాత్మజాం, ద్రుపదిని కూతురైనటువంటి ద్రౌపది ఎలా ప్రకాశిస్తున్నదో వర్ణిస్తున్నారు. చకాసిరే, చకాసిరే అంటే ప్రకాశించదు. ఏ విధంగా ప్రకాశిస్తున్నదయ్యా అంటే పర్వతరాజ కన్యాం ఉమాం, పర్వతరాజు కుమార్తె పర్వతరాజు అంటే హిమవంతుడు, హిమవంతుడి కూతురు ఎవరయ్యా అంటే ఉమా, పార్వతీదేవి. పర్వతరాజ కన్యాం ఉమాం యథా, హిమవంతుడి కూతురైనటువంటి పార్వతీదేవి ఎలా శోభాయమానంగా ప్రకాశించిందో ఆ విధంగా ఇప్పుడు యవనవతి అయినటువంటి ఈ ద్రౌపది దేవి అలా ప్రకాశిస్తున్నదయ్యా. ఎలా అంటే దేవగణా సమేతాం ఉమాం, పార్వతీదేవి కూడా ఎలా ఉంది, దేవగణాలతో సమేతాహ, అందరూ చుట్టుముట్టి ఉన్నటువంటి దేవతలందరూ చుట్టూతా ఉన్నారు, పరిచారకులందరూ ఉన్నారు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి లాంటి వారు కూడా అమ్మవారి పక్కన ఉన్నటువంటి అలాంటి దేవగణాలతో సముదాయంగా చుట్టుముట్టి ఉన్నటువంటి పార్వతీదేవి ఎలా ప్రకాశిస్తున్నదో అలా ఇక్కడ కూడా ద్రుపదాత్మజ, ద్రుపదిని కూతురైనటువంటి ద్రౌపదీదేవి ఆ విధంగా ప్రకాశిస్తున్నది అంటూ పార్వతీదేవితో సంబోధించారు ఇక్కడ ఈ లక్ష్మీదేవి, అంటే స్వర్గలక్ష్మి అయినటువంటి ద్రౌపదీదేవి. కందర్ప బాణాభి నిపీడితాంగాం కృష్ణాగతైస్తే హృదయైర్నరేంద్రాః రంగావతీర్ణా ద్రుపదాత్మజార్థం ద్వేషం ప్రచక్రుః సుహృదోపి తత్ర. కందర్ప అనే పదానికి అర్థం మన్మధుడు. కందర్ప బాణ అభిపీడిత అంగం, అంగం మన్మథ బాణాల చేత పీడించబడినటువంటి అంగములు కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే అక్కడ రాజులందరూ కూడా. ద్రౌపదిని చూసేటప్పటికీ వాళ్ళల్లో మనసుల్లో మన్మధుడు ప్రవేశించాడు. మన్మధుడి దగ్గర ఉండేటువంటి బాణాలు పంచ బాణాలు, పుష్ప బాణాలు. అట్లాంటి మన్మథ బాణాల చేత నిపీడితాంగం, పీడించబడినటువంటి శరీర అంగాములు కలిగినటువంటి మహారాజులందరూ కూడా కృష్ణాగతైస్తే హృదయైర్నరేంద్ర, వాళ్ళ మనసులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయంటే ఆ రాజుల యొక్క హృదయం అంతా కూడా కృష్ణాగతైస్తే అంటే ద్రౌపదీదేవి దగ్గరికి చేరిపోయాయి. వాళ్ళ మనసులన్నీ ద్రౌపదీదేవికి అప్పగించేశారు. ఎందుకంటే మన్మథ తాపానికి పీడించబడి వాళ్ళ హృదయాలు అర్పించేశారు ద్రౌపదీదేవి.
రంగావతీర్ణా ద్రుపదాత్మజార్థం ద్వేషం ప్రచక్రు సుహృదోపి తత్ర. ఎంత బాగుందో చూడండి ఇక్కడ పదం. రంగాత్ అవతీర్ణ ద్రుపదాత్మజ, స్వయంవర రంగము నుండి కొంచెం కిందకి దిగి ముందుకు వచ్చినటువంటి ఆ ద్రుపదుని యొక్క ఆత్మజ ద్రౌపదీదేవి కోసం అని చెప్పి ఎవరికి వాళ్ళు విల్లు ఎక్కువ పెట్టి లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని స్వయంవరంలో తామే చేజెక్కించుకోవాలని ద్వేషం ప్రచక్రుహు, వాళ్ళల్లో వాళ్ళు విద్వేషాలు రగుల్చుకుంటున్నారట, ద్వేషాన్ని చూపిస్తున్నారట, ప్రదర్శిస్తున్నారట. ఎవరు ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు అంటే శత్రువుల మధ్య ద్వేషం ఉండొచ్చు, కానీ ఇక్కడ సుహృదోపి తత్ర అన్నారు. అప్పటిదాకా స్వయంవర మండపం దాకా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ద్రౌపది స్వయంవర ఘట్టంలో ద్రౌపదిని గెలుచుకోవాలనే తపనతో ద్వేషం ప్రచక్రు సుహృదోపి తత్ర. అప్పటిదాకా మిత్రుడుగా ఉన్న వాళ్ళు కాస్త వాళ్ళల్లో వాళ్ళు స్పర్ధ పెంచుకుని ద్వేషం ప్రకటించుకుంటున్నారట వాళ్ళందరూ కూడా. ఎంతో మిత్రుడిగా వచ్చారు, కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు, స్వయంవరం గుమ్మం దాకా బాగానే ఉన్నారు, గుమ్మం తర్వాత వచ్చేటప్పటికి నీది నీది నాది నాది అంతే, అట్లా ఉన్నారు. వాళ్లే కాదు, సుహృదోపి కాదు, అలాగే తల్లిదండ్రులు వచ్చారు, పుత్రులు పౌత్రులు వచ్చారు, వీళ్ళందరూ కూడా అదే పరిస్థితి. ఎవరికి పోటీ వాళ్ళదే, ఎవరి పోటీ వాళ్ళదే, ఎవరి పరీక్ష వాళ్ళదే, ఎవరి మార్కులు వాళ్ళదే అన్నట్టుగా ఉన్నారు. సంబంధం లేనట్టుగా వాళ్ళ యొక్క పాఠవాలని, శక్తులని, సామర్థ్యాలని వాళ్ళకి వాళ్ళు ప్రదర్శించుకుని ఈవిని గెలుచుకోవాలనే తపనతో ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు ద్వేషము, స్పర్ధలు పెంచుకుంటున్నారు. అధాయ దేవగణా విమానై రుద్రాదిత్యా వసవోధాశ్వినౌ చ సాధ్యాశ్చ సర్వే మరుతస్తథైవ యమం పురస్కృత్య ధనేశ్వరం చ. నిన్నటి పాఠంలో మనం ఏ ఏ రాజులు స్వయంవరానికి వచ్చారో చెప్పాము. ఈ అధ్యాయంలో విశేషంగా ఈ సందర్భంగా ఇక స్వయంవరం ఇంకా సేపట్లో ప్రారంభమవుతుందనగా విమానాలలో అనేక మంది దేవతలు దిగొస్తున్నారట. అధాయయుర్దేవగణా విమానై, దేవగణములు, యయుహు అనే పదానికి అర్థం అక్కడికి చేరుకోవటం, స్వయంవరానికి రావటం, యయుహు. అథ యయుహు దేవగణ విమానై, అనేకమైనటువంటి దేవతా గణములన్నీ కూడా విమానాలతో వాళ్ళ వాళ్ళ వాహనాల మీద ఎవరు వచ్చారట దేవగణములంటే? రుద్రాదిత్య వసవోధాశ్వినౌచ, రుద్రులు వచ్చారట, ఏకాదశ రుద్రులు వచ్చారు, ద్వాదశ ఆదిత్యులు వచ్చారు, అష్ట వసువులు వచ్చారు, అశ్విని దేవతలు వచ్చారు, అశ్వినౌచ వసవోధావశ్వినౌచ సాధ్యాశ్చ సర్వే మరుతస్తథైవ, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, మరుత్తులు, యమం పురస్కృత్య ధనేశ్వరంచ, ధనేశ్వరుడైనటువంటి కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా యముణ్ణి ముందు పెట్టుకుని మరీ వచ్చారట. యమం పురస్కృత్య, దిక్పాలకుల్లో దక్షిణ దిక్పాలకుడైనటువంటి యముణ్ణి ముందు పెట్టుకుని ఇదిగో వీళ్ళందరూ వచ్చారయ్యా. దేనికంటే స్వయంవరాన్ని తిలకించడానికి ఆకాశంలో వాళ్ళ వాళ్ళ విమానాలని అక్కడే, వాళ్ళ వాహనాలను అక్కడే పెట్టుకుని ఫుల్ ట్రాఫిక్ గా ఉంది అక్కడ పైనంతా, అక్కడి నుంచే చూస్తున్నారు. వాళ్లే కాదు, దైత్యాః సుపర్ణాశ్చ మహోరగాశ్చ దేవర్షయో గుహ్యకాశ్చారణాశ్చ విశ్వావసుర్నారద పర్వతౌ చ గంధర్వముఖ్యాః సహసాప్సరోభిః. గంధర్వులు, అప్సరసులు, విశ్వావసువులు, నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి వాళ్ళు, దేవర్షులు, మహర్షులు, గుహ్యకులు, అలాగే దైత్యులు, సుపర్ణులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆకాశంలో ఈ స్వయంవరాన్ని తిలకించడానికి విచ్చేసినటువంటి మహానుభావులు. దైత్యాః సుపర్ణాశ్చ, గరుత్మంతుడు సుపర్ణుడు, మహోరగాశ్చ, అటు సుపర్ణుడు, ఇటు పక్కన మహా ఉరగ, ఉరగ అంటే భయంకరమైనటువంటి సర్పాలలో సర్పరాజులు ఎవరైతే ఉంటారో శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైనటువంటి వాళ్ళు, దేవర్షయః గుహ్యకాశ్చ చారణాశ్చ, గుహ్యకులు, చారణులు, విశ్వావసు నారద పర్వతౌ చ, విశ్వావసులు, నారదులు, అలాగే పర్వతాలను నివసించేటువంటి వాళ్ళు, గంధర్వ ముఖ్యాః సహసా అప్సరోభిః, వీళ్ళందరూ కూడా వేంచేసి ఉన్నారు. వాళ్లే కాకుండా ఇంకా ప్రధానమైనటువంటి వీరులలో యాదవ వంశ ప్రముఖుడైనటువంటి బలరామాదుల్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. హలాయుధస్తత్ర జనార్దనశ్చ వృష్ణ్యంధకాశ్చైవ యథా ప్రధానం
ప్రేక్ష్యాం స్మ చక్రుర్ యదుపుంగవాస్తే స్థితాశ్చ కృష్ణస్య మతే మహాంతః. యదు పుంగవులు, యదువీరులందరూ వచ్చారట, మహానుభావులైనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ హలాయుధ. హలాయుధ అంటే హలము అంటే నాగలి. హల ఆయుధ అంటే నాగలిని ఆయుధంగా కలిగినటువంటి బలరాముడు, జనార్దనశ్చ శ్రీకృష్ణ పరమాత్ముడు, వృష్ణ్యంధకాశ్చైవ యాదవ వంశంలో వృష్ణి వంశం, అంధక వంశాలకు సంబంధించినటువంటి వీరులందరూ కూడా, వీళ్ళందరూ కూడా యథాప్రధానం. అయితే వీళ్ళందరూ దేనికి వచ్చారు? స్వయంవరానికి అయితే వచ్చారు, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞతో కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు. ప్రేక్షాం స్మ చక్రుహు యదుపుంగవాస్తే. యదుపుంగవ అనే పదానికి అర్థం యదువంశ వీరులందరూ కూడా జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞతో కేవలం ప్రేక్షకులుగా మాత్రమే వచ్చారు. అయ్యా, మీరందరూ అక్కడ ధనస్సును ఎక్కువ పెట్టకూడదు అని చెప్పి వారించేశారు. ఎక్కువ పెట్టడానికి వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ ఎక్కువ పెట్టడానికి సమర్థులే, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞతో వాళ్ళందరూ ప్రేక్షకులు. అయితే మేము కనీసం స్వయంవరాన్ని చూసి అక్షింతలేసి వస్తామయ్యా అని చెప్పేసి అందరూ వచ్చేసారు. దాంతో కృష్ణ పరమాత్ముడు బలరాముడు కూడా వచ్చారు. ఈ సందర్భంలోనే అక్కడ బ్రాహ్మణ వేషాలలో పాండవులు ఉన్నారు. మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల్ని చూసే సందర్భం కూడా ఇప్పుడు రాబోతున్నది. మహాభారతంలో 200 అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఆది పర్వంలో చివరిలో ఇప్పుడు పరమాత్ముడు పాండవులు కలుసుకునేటువంటి ఘట్టం మొదటిసారి రాబోతున్నది. అది స్థితాశ్చ కృష్ణస్య మతే మహాంతః. ఈ మహానుభావులందరూ ఎందుకు వచ్చారంటే కృష్ణస్య మతే స్థితాశ్చ, శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం ప్రకారం, శ్రీకృష్ణుని యొక్క అనుమతి ప్రకారం నడుచుకుంటూ వాళ్ళు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ అక్కడ కూర్చుని ఆశీర్వదించడానికి వచ్చారు మహావీరులందరూ కూడా. దృష్ట్వాతు తాన్ మత్త గజేంద్ర రూపాన్ పంచాభి పద్మానివ వారణయేంద్రాన్. శ్రీకృష్ణ పరమాత్ముని చెప్పారు ఇక్కడ పై శ్లోకంలో. కింద శ్లోకంలో పాండవులు చెప్తున్నారు. ఎట్లా ఉన్నారట పాండవులు 5 అంటే పంచాభి పద్మానివ వారణేంద్రాన్. వారణము అంటే ఏనుగు, గజేంద్రమన్నా వారణమన్నా ఒకటే, ఏనుగులు. 5 మదించినటువంటి ఏనుగుల్లాగా ఉన్నారట. పంచపాండవులు 5 కూడా బ్రాహ్మణ వేషాలలో ఉన్నారు. ఎట్లా ఉన్నారయ్య అంటే వాళ్ళు భస్మావృతాంగాని బహవ్యవాహాన్ కృష్ణ ప్రదధ్యౌ యదువీర ముఖ్య. భస్మభూషితాంగాలు అంటే వాళ్ళ యొక్క శరీరముల మీద భస్మం పోసుకుని చక్కగా బ్రాహ్మణ వేషాలలో హవ్యవాహాన్ అగ్నిదేవుళ్ళ ప్రకాశిస్తున్నటువంటి తేజస్సుతో ఉన్నారట. భస్మావృతాంగాని బహవ్యవాహాన్. అట్లా చక్కటి తేజస్సుతో భస్మభూషితాంగమై ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్యదేహదారుల్లాగా ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల వేషాల్లో ఉన్నటువంటి పంచపాండవులని కృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడు చూపిస్తున్నాడు. యదువీర ముఖ్యుడైనటువంటి యదువీర ముఖ్య, యదువీరులలో ముఖ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సోదరుడైనటువంటి బలరాముడికి అన్నయ్య పాండవులు అదుగో అని చెప్పి చూపిస్తున్నాడు. మొట్టమొదట ఆయన చూశాడు. ఎలా ఉన్నారు ఈ పాండవులు అంటే స్థిత దృష్ట్వాతు తాన్ మత్త గజేంద్ర రూపాన్ పంచాభి పద్మానివ అన్నారు ఇక్కడ. మత్త గజేంద్ర రూపం, మదించినటువంటి ఏనుగులు. లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఉంటాయి, 2 ఏనుగులు మదించిన. అట్ట పద్మానివ, పద్మ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి అటు ఇటు ఉన్నటువంటి గజేంద్రాల వలె ఇక్కడ ఈ స్వర్గలక్ష్మి ద్రౌపదిని చేపట్టడానికి విచ్చేసినటువంటి 5 మదించినటువంటి ఏనుగుల వలె ఉన్నాయని చెప్పి వ్యాసుల వారు వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. అట్లాంటి ఆ పంచ మదించినటువంటి పాండవ గజాలని చూసి దృష్ట్వాతు శ్రీకృష్ణ ప్రదధ్యౌ యదువీర ముఖ్య. అట్లాంటి గజాల రూపంలో, మంచి మదించినటువంటి గజాల రూపంలో లక్ష్మీదేవిని చేపట్టడానికి వచ్చినటువంటి, ద్రౌపదిని చేపట్టడానికి వచ్చిన ఈ పంచపాండవుల్ని చూసి రాముడికి, బలరాముడికి చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శశంస రామాయ యుధిష్ఠిరం సభీమం సజిష్ణుం చ యమౌ చ వీరౌ శనైశ్చనైస్తాన్ ప్రసమీక్ష రామో జనార్దనం ప్రీతమనాదదర్శ. శశంస రామాయ, రామాయ అంటే ఇక్కడ బలరామాయ, రాముడి కొరకు, బలరాముడి కొరకు ఇదిగో అన్నయ్య పాండవుల వారే అని చెప్పి ఇంకా ఎవరికి బహిర్గతం కాకుండా బలరాముడికి మాత్రమే సూచించాడు. ఎవరున్నారు అక్కడ అంటే యుధిష్ఠిరంచ, అదిగో అక్కడ ఉన్నారు చూసారా, మహానుభావుడు తేజస్సుతో వెలుగొందుతున్నాడే ఆ సింహాసనం మీద. ఆయన్ని అనుసరించి వెనకాల 4 ఉన్నారు కదా, వాళ్ళేనన్నా పంచ పాండవులు. దాంట్లో ముందుగా కూర్చున్నవాడు యుధిష్ఠిరుడు.
అంతేకాకుండా అదిగో బాహుభుజబలాలతో పరాక్రమంగా కనిపిస్తున్నటువంటి తేజోవంతుడైనటువంటి వాడు భీమసేనుడు. సజిష్ణు, జిష్ణువు అనే పదానికి అర్థం జయించేటువంటి వాడు, సమస్తము జయించేటువంటి వాడు, విజేత, అందరినీ జయించినటువంటి వాడు, అందరి రాజుల్ని జయించేటువంటి వాడు, అంతేకాకుండా ఇంద్రియాలని కూడా జయించేటువంటి వాడు ఎవరయ్యా అంటే అక్కడ సజిష్ణు అర్జునుడు. యమౌ చ వీరౌ, వీరులైనటువంటి యమౌ, యమౌ అనే పదానికి అర్థం కవలలు, అశ్విని దేవతలు, కవల పిల్లలు. యమౌ చ వీరౌ శనైస్తాన్ ప్రసమీక్ష రామో జనార్దనం ప్రీతమనాదర్శ. అట్లాంటి వీరుల్ని మెల్లమెల్లగా పరిచయం చేస్తూ రాముడికి జనార్దనుడు ప్రీతమనాదర్శ, సంతోషాన్ని కలిగిస్తూ చూపిస్తున్నాడు. వాళ్లే కాకుండా ఎంతో మంది వీరులు ఉన్నారు అక్కడ. అన్యేతు వీరా నృపపుత్ర పౌత్రా కృష్ణాగతైర్నత్ర మనస్వభావై యాయచ్చమానా దదృశుర్నతాన్వై సందష్టదంతశ్చద తామ్రనేత్రాః. అన్యేతు వీరా, అనేక మంది వీరులు. ఎట్లాంటి వాళ్ళు వచ్చారు? నృప పుత్ర పౌత్రాహ, రాజుల యొక్క పుత్రులు, అతని యొక్క పౌత్రులు, అంటే 3 జనరేషన్స్ పీపుల్, 3 తరాల వాళ్ళు, రాజులు, వాళ్ళ పుత్రులు, వాళ్ళ పౌత్రులతో పాటుగా వచ్చారంటే దేనికోసం వచ్చారా అంటే కృష్ణాగతైర్నత్ర మనస్వభావై, ద్రౌపది యందు మనసు పడి ద్రౌపదిని వివాహం చేసుకోవడం, స్వయంవరంలో గెలుచుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇదిగో 3 తరాల వాళ్ళు వచ్చారయ్యా రాజులు, ఒక్కొక్క రాజ్యం నుంచి, ఒక్కొక్క వైపు నుంచి. యాయచ్చమాన దదృశుర్నతాన్వై సందష్టదంతచ్ఛద తామ్రనేత్రాః. వాళ్ళందరూ కూడా మన్మథ వశులైపోయి ఇక పళ్ళు కొరుకుతూ, పెదాలు కొరుకుతూ తామ్రనేత్రాః, ఎర్రటి కళ్ళు ఎర్రబడిపోతున్నాయి ఓ పక్కన, పెదాలు కొరుకుతున్నారు ఓ పక్కన. మన్మథ భావాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోనైనటువంటి చేష్టలు, వికారాలు చూపిస్తూ, ప్రదర్శిస్తూ వాళ్ళలో వాళ్ళు స్పర్ధలు పెంచుకుంటున్నారు రాజులందరూ కూడా. తథైవ పార్థాః పృథుభాః వస్తే వీరౌ యమౌ చైవ మహానుభావో తాం ద్రౌపదీం ప్రేక్ష్య తదాస్మ సర్వే కందర్ప బాణాభిహతా బభూవు. తథైవ పార్థాః, అర్జునుడు కూడా, పృథుభాః వస్తే, అటు పార్థులు, కుంతీపుత్రులైనటువంటి 3, అలాగే వీరులైనటువంటి యములు, అంటే అశ్విని దేవతలతో పుట్టినటువంటి నకుల సహదేవులు కూడా, మహానుభావులైన వీళ్ళిద్దరూ కూడా తాం ద్రౌపదీం ప్రేక్ష్య, ఆ ద్రౌపదిని చూడగాని, తదాస్మ సర్వే, పంచపాండవులు 5 కూడా కందర్ప బాణాభిహతా బభూవు, కందర్ప బాణాలు పైన వచ్చింది, మన్మథ బాణాభిహతాః, మన్మథ బాణాల చేత కొట్టబడ్డారయ్యా. అంటే వాళ్ళ మనసుల్లో ద్రౌపదిని వివాహం చేసుకునే సంకల్పం దృఢంగా నాటుకుపోయింది. దేవర్షి గంధర్వ సమాకులం తత్ సుపర్ణ నాగాసుర సిద్ధ దుష్టం దివ్యేన గంధేన సమాకులం చ దివ్యైశ్చ పుష్పైరవకీర్యమాణం. అక్కడి నుంచి ఆకాశంలోంచి పుష్ప వృష్టి కురుస్తున్నది. ఇక్కడ అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే, వచ్చినటువంటి వాళ్ళు దేవతలు, ఋషులు, నారదులు మొదలైన దేవర్షులు ఎంతో మంది వచ్చారు. దేవర్షి గంధర్వ సమాకులం, అటువంటి గణాలతో సమాకులం నిండిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. తత్ సుపర్ణ నాగాసుర సిద్ధ జుష్టం, సుపర్ణ ఇందాక చెప్పుకున్నాం మనం, వైనతేయుడు గాని, గరుత్మంతుడు మొదలైనటువంటి వాళ్ళు, నాగాసుర సిద్ధ జుష్టం, సుప్రసిద్ధమైనటువంటి నాగజాతులు, రాజులు, సురులు, సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళతో సమావేశితమైనటువంటి ప్రాంతం అంతా కూడా. ఇట్లాంటి మహానుభావులు ఉన్న ప్రాంతం ఎలా ఉంటుందంటే దివ్యేన గంధేన సమాకులం, దివ్యమైన పరిమళ గంధాలతో ప్రకాశిస్తూ, భాషిస్తూ, హాయిగా ఆహ్లాదంగా ఉంటూ ఉంటుంది. అట్లా ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా దివ్యైశ్చ పుష్పై అవకీర్యమాణం, పుష్ప వృష్టి కురుస్తున్నది పైన. మామూలు పుష్పాలు కూడా కాదు, దివ్యైశ్చ పుష్పై, దివ్యమైనటువంటి చక్కటి సుగంధభరితమైనటువంటి పుష్పాలతో అక్కడ పుష్ప వృష్టి కురుస్తున్నదయ్యా. ఆ శుభ సందర్భంలో ద్రౌపది స్వయంవరం అంత అట్టహాసంగా ఉంది. ఈనాడు పెళ్లిల్లో కూడా చూడండి, ఇట్లాంటివన్నీ కూడా పెడుతూ ఉంటే ఎంత పెట్టినా కూడా అంత కృత్రిమంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ అంతా సహజ సిద్ధమైనటువంటివి జరుగుతున్నాయి. అది వాళ్ళ యొక్క పరాక్రమాలు, దివ్యత్వాలు.
దుందుబినాదితైశ్చ బభూవ తత్సంకులమంతరిక్షం విమాన సంబాధమభూత్సమంతాత్ సవేణు వీణాపణవానునాదం వా అనునాదం. చక్కటి నాదాలు, అనునాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ నాదాలు అంటే అనేకమైనటువంటి వాయిద్యాల యొక్క నాదాలన్నీ కూడా వినిపిస్తున్నాయి. అటు ఆకాశం నుంచి, అంతరిక్షం నుంచి భూలోకం వరకు కూడా. మహాస్వనై దుందుబినాదితాశ్చ, దుందుబినాదం అనేటువంటి ఆకాశంలో అక్కడ మేఘాల మధ్యలో వచ్చేటువంటి గర్జనల దగ్గర నుంచి బభూవ తత్సంకులం అంతరిక్షం, అంతరిక్షంలో ఉన్నటువంటి దేవతలకు ఏమన్నా ఆ నాదాలతో అక్కడ నిండిపోయింది. ఆ శబ్దాలు ఇక్కడ భూలోకంలో దాకా వినిపిస్తున్నాయి. కింద ఉన్నటువంటి మంగళకర వాయిద్యాలు మామూలేవు పక్కన. విమాన సంబాధమభూత్ సమంతాత్, సమంతాత్ అంటే మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా విమాన సంబాధం, ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. ఏమిటా ట్రాఫిక్? మామూలు స్కూటర్లు బైకులు కాదు, అక్కడ విమానాలు, మొత్తం విమానాలతో ట్రాఫిక్ నిండిపోయింది అంతరిక్షం అంతా కూడా. అంతమంది వచ్చారు దేవతలు వాళ్ళు. విమాన సంబాధమభూత్ సమంతాత్ వేణు వీణాపణ వానునాదం, చక్కగా వేణువులు, వీణానాదాలు మొదలైనటువంటివన్నీ మంగళకరమైనటువంటి వాయిద్యాలతో ఆ ప్రదేశం అంతా కళకళలాడిపోతున్నది. ఆ సందర్భంలో మెల్లగా రాజగణాల్లో ఒక్కొక్కళ్ళు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతో సొగానికి సొగం మంది ఆ ధనస్సును చూసేటప్పటికీ వాళ్ళలో వాళ్ళకి అర్థమైపోయింది, ఇది మన వల్ల కాదులే కానీ వచ్చాం కదా, ద్రౌపదిని చూసి ఒకసారి వెళ్ళిపోదాంలే అనుకుంటున్నారట. అంటే మనసులోనే వాళ్ళు వెను తిరిగేసినట్టు ఆ ధనస్సుని చూసేటప్పటికి. సమాజవాటో పరిసంస్థితానాం మేఘై సమంతాదివ గర్జమానై తతస్తు తే రాజగణా క్రమేణ కృష్ణా నిమిత్తం కృత విక్రమాశ్చ సకర్ణ దుర్యోధన శాల్వశల్యా ద్రౌణాయ నిక్రాధ సునీధ వక్రాః. అక్కడ ఉన్నటువంటి రాజులందరూ మేఘై సమంతాదివ గర్జమానై, మేఘాల మధ్య వస్తున్నటువంటి గర్జనలు ఎలా ఉన్నాయో ఆ విధంగా ఆంచి ఉత్సాహంగా లేస్తున్నారు. తతస్తుతే రాజగణ క్రమేణ, ఆ రాజ సమూహాలన్నీ క్రమక్రమంగా మెల్లమెల్లగా కృష్ణా నిమిత్తం, ద్రౌపది కోసం అని చెప్పి కృత విక్రమాశ్చ, వాళ్ళ పరాక్రమాలు, విక్రమ పరాక్రమాలు, అక్కడ ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించటం కోసం అని చెప్పేసి కృత ప్రయత్నం చేయటానికి సిద్ధమవుతున్నారు. కానీ ప్రయత్నాలు అయ్యారా అంటే అబ్బే, అక్కడ ఎవరెవరున్నారు అది కూడా చెప్తున్నాడు మళ్ళీ ఇంకోసారి. సకర్ణ దుర్యోధన శాల్వశల్య ద్రోణాయ నిక్రాధ సునీధ వక్రాః. కర్ణుడితో కూడుకుని ఉన్నటువంటి దుర్యోధనుడు, శాల్వుడు, శల్యుడు, ద్రోణాయని అంటే అశ్వత్థామ, క్రాధుడు, సునీధుడు, వక్రుడు మొదలైనటువంటి వాళ్ళు. కళింగ వంగాధిప పాండ్య పౌండ్రా, కళింగరాజు, వంగరాజు, అలాగే పాండ్యరాజు, పౌండ్రరాజు, విదేహరాజో యవనాధిపశ్చ, విదేహరాజు, యవనరాజు మొదలైనటువంటి వాళ్ళు. యవన దేశం అంటే అరబ్ కంట్రీస్ మొదలైనటువంటి దేశాలు. ఆ ప్రాంతాల నుండి వచ్చినటువంటి రాజులందరూ కూడా వీళ్ళేనా అయ్యా అంటే అన్యేషనానా నృపపుత్ర పౌత్రాః రాష్ట్రాధిపా పంకజ పంక్రనేత్రాః. అన్యేష నానా నృపపుత్ర, నృప అంటే రాజు, నానా నృపులు అనే పదానికి అర్థం అనేక మంది రాజులు పుత్ర పౌత్రులతో పాటుగా వచ్చారట. పుత్ర పౌత్రులు అంటే సంఖలో పెట్టుకుని ఎత్తుకుని రావడం కాదు అక్కడ. అటువంటి వాళ్ళు కూడా స్వయంవరానికి పాటుపడటానికి వచ్చారు. స్వయంవరం కోసం వాళ్ళ ప్రయత్నం చేసి ద్రౌపదిని చెక్కించుకుందాం అనేటువంటి ప్రయత్నంతో వచ్చినటువంటి వాళ్లే వాళ్ళందరూ కూడా. అట్లా అన్యేష నానా నృపపుత్ర పౌత్రాః రాష్ట్రాధిపాః, రాజ్యపాలకులందరూ కూడా. పంకజ పత్ర నేత్రాః, చక్కగా పద్మాల వంటి నేత్రాలతో అందచందాలను చక్కగా సౌందర్యంతో అలరాడుతూ అనేక అలంకారాలతో ద్రౌపదిని గెలుచుకోవడం కోసం వచ్చారు. అయితే కిరీటహారాంగద చక్రవాళైర్విభూషితాంగా పృథుబాహవస్తే, చక్కగా కిరీటాలు, అంగద రాగాలు, మొత్తం వాళ్ళ యొక్క ఆభరణాలు, ఆభూషితాంగాలు ఇవన్నీ పృథుబాహవస్తే, బాహువులకి పెట్టుకునేటువంటి అలంకారాలన్నీ కూడా ఎంతో చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సేపట్లో అవన్నీ ఏమైపోతాయో అన్నట్టుగా వర్ణిస్తున్నారు. అనుక్రమం విక్రమ సత్వయుక్త బలేన వీర్యేణ చ నర్ధమాన. అనుక్రమం, క్రమక్రమంగా ఇక వాళ్ళ విక్రమ పరాక్రమాలు ప్రదర్శించడానికి, బలవీర్య పరాక్రమాలు ప్రదర్శించడానికి స్పర్ధమాన,
పోటీ పడుతున్నారయ్యా వాళ్ళందరూ ఇక. కాకపోతే తత్కార్ముకం, కార్ముకం అంటే ధనస్సు. ఆ ధనస్సు దాని యొక్క బలము ఆ స్టాండర్డ్ చూసేటప్పటికి ఎప్పుడు మనం ఎప్పుడు ఇట్లాంటి ధనస్సును చూడలేదే అని మనసులో అని అనుకుని మనం దీన్ని ఎక్కువ పెట్టలేంలే అని మనసులోనే కొంతమంది విరమించుకుంటున్నారు. తత్కార్ముకం సంహననోపపన్నం సద్యం నశేకుర్ మనసాపి కర్తుం. మనసా అపి అని పదం పెట్టారు ఇక్కడ. మనసాపి కర్తుం నశేకే. మనస్సులో కూడా ఈ ధనస్సుని మనం సద్యం నశేతు, దీన్ని మనం పైకి లేపను కూడా లేపలేము, ఎక్కువ పెట్టడం ఏమిటి అని చెప్పి మనసులోనే భావించేసుకున్నారు. అనుకునిగా తే విక్రమంత స్ఫురతా దృఢేన విక్షిప్యమాణా ధనుషా నరేంద్ర. కొంతమంది నరేంద్రులు ఆ ధనుసుని ఎక్కువ పెట్టలేనటువంటి వాళ్ళు కేవలం విక్షిప్యమాణ, చూసి వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి వాళ్ళే తప్ప ఎందుకు పలికిరారు. మనసులో కూడా ఎక్కువ పెట్టలేము అంటే చేతల్లో ఏం చేస్తారు? ఇంకా వాడికి అసలు ఆలోచనే రావట్లేదు ఎక్కువ పెట్టాలి, ఇది మనం ఎక్కువ పెట్టచ్చా, ప్రయత్నించాలి, అది కూడా లేదు. వాళ్ళ పరాక్రమం అట్లాంటి. కొంతమంది అట్లాంటి వాళ్ళు వచ్చారు. కొంతమందికి ప్రయత్నించారు, ప్రయత్నించి పడిపోతున్న వాళ్ళు. విచేష్టమాన ధరణీ తలస్థా. విచేష్టమాన యదా బలం శ్లైక్ష్య గుణక్రమాశ్చ. వాళ్ళ యొక్క గుణాన్ని ప్రదర్శించి బలాన్ని ప్రదర్శించి ధరణీ తలస్థా, నేల మీద పడిపోతున్నారట ఒక్కొక్కళ్ళు ధనస్సును పైకి లేపలేక. గతౌజసః స్తన్న కిరీటహారాః వినిశ్వసంతః శమయాం బభూవుః. వాళ్ళ యొక్క కిరీటాలు, పైన చెప్పినటువంటి కిరీటాలు, హారాలు మొదలైనటువంటివన్నీ కూడా అప్పటిదాకా బాగున్నాయి. ఎప్పుడైతే ఈ ధనస్సుని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు పడిపోతున్నారు, వాళ్ళ యొక్క ఆభరణాలు పడిపోతున్నాయి, వాళ్ళ కిరీటాలు నేలపాలైపోతున్నాయి. వినిశ్వసంతః, నిట్టూర్పులు విడుస్తున్నారు. అయ్యో అయిపోయింది, నా ప్రయత్నం అయిపోయింది, ఇంకొక ఛాన్స్ అంటానికి లేదు అక్కడ. అటు నుంచి అంటే ఇక డైరెక్ట్ టికెటే ఇంటికి. వాళ్ళ శ్రమంతా పరిశ్రమంతా వృధా అయిపోయింది. హాహాకృతం తద్ధనుషా దృఢేన. ఆ దృఢమైనటువంటి ఆ ధనుసు చూసి హాహాకారాలు, నిట్టూర్పులు, వేసవికాలం నిట్టూర్పులు అన్ని కూడా వడగలుపులు కొడుతున్నాయి వాళ్ళకి ఒక్కొక్కరికి. హాహాకృతం తద్ధనుషా దృఢేన విస్రస్తహారాంగద చక్రవాలం. అప్పటిదాకా అలంకరించుకున్నటువంటి హారాంగద చక్రవాలం మొదలైనటువంటి అలంకారాలన్నీ కూడా విస్రస్త, చల్లా చెదరైపోతున్నాయి. పక్కన పెట్టేసి మరీ వస్తున్నాడు, ఏమీ ఒక్క అంగుళం కూడా ఆ ధనస్సు కదలట్ల. అటు రామాయణంలోనూ శివధనుర్భంగమే, ఇటు భారతంలో కూడా స్వయంవరంలో ఇదిగో ఇదే పరీక్ష. రామాయణ భారతాలకు ఉన్నటువంటి సారూప్యాలు ఎన్నో 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 కనిపిస్తాయి మనకి ఈ రెండు కావ్యాలు. కృష్ణా నిమిత్తం వినివృత్త కామం రాజ్ఞాం తదా మండలమార్తమాసీత్. దేనికి చేస్తున్నారు ఈ ప్రయత్నం అంతా అంటే కృష్ణా నిమిత్తం, కేవలం ద్రౌపది కోసం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క శ్రమంతా వృధా 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 అయిపోతుంది. ఇలా చేస్తూ కొంతమంది ఆ పడిపోయినటువంటి వాళ్ళు పడిపోయినట్టే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా మొహం చూపించలేక సిగ్గు పడిపోయి, ద్రౌపది నాదే నాదే అని చెప్పి ఎప్పటిదాకా ముందుకు వచ్చారు, చూస్తేనేమన్నా వాళ్ళు కాస్త వాళ్ళ బలాలు కాస్త ఎందుకు పనికి రాకుండా పోయి మొహం చూపించలేక అలాగే సిగ్గుతో కిరీటం వెనక తర్వాత పెట్టుకోవచ్చులని వదిలేసి మరీ వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా ఉంటే ఆ సందర్భంలో అక్కడి నుంచి శిశుపాలుడు లేచి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అక్కడి నుంచి శిశుపాలుడు, తర్వాత శిశుపాలుడి దగ్గర నుంచి కర్ణుడు, దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు ఎలా ఎక్కువ పెట్టారు, ఎలా ప్రయత్నించారు, ఎలా విఫలమయ్యారనేవి వివరంగా ఇచ్చారు ఈ అధ్యాయంలో. చివరి శ్లోకంలో ఇక అర్జునుడు పైకి లేచి రావటము, అర్జునుడు లేవగానే సభలో ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా స్పందించారు అనేటువంటివన్నీ రాబోయే 20 శ్లోకాలలో రేపటి అధ్యాయంలో చెప్పుకుంటాం, రేపటి ప్రవచనం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.